హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. మనసు ఆనందంగా ఉంటే తను ఆరోగ్యంగా ఉంటుంది. వెల్కమ్ టు జానూస్ నేచర్. నేను మీ ఝాన్సీ. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటో అనుకుంటున్నారు? చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఈ అందమైన వాటర్ ఫాల్ని చూడండి. ఎంత అందంగా ఉందండి. అసలు ఒక చిన్ని ఫౌంటైన్ చాలా బాగుంది. అసలు అక్కడ ఉంటే మనసుకి ఎంతో ఆనందంగా అనిపించింది. ఇంతకీ మనం ఎక్కడికి వచ్చాం అనుకుంటున్నారు? ఆ కోటలు అవన్నీ చూస్తుంటే, మీకు ఆ రాజదర్బార్ అదంతా చూస్తుంటే మీకు అంతా అర్థమైపోయిందని అనుకుంటున్నాను. మనం మైసూర్ ప్యాలెస్కి వచ్చామండి. అసలు ప్యాలెస్ అయితే అద్భుతంగా ఉంది. ప్యాలెస్ కంటే ఫస్ట్ ఆ ముందుండే గ్రీనరీ అంతా కూడా చాలా బాగుంది. సో ఇంకా మనం ప్యాలెస్లోకి ఎంటర్ అవ్వలేదు. సో అక్కడ ఒక 2 టెంపుల్స్ ఉంటే దర్శనం చేసుకున్నాము. అదేవిధంగా ఇక్కడ చిన్ని ఆర్టికల్స్ అన్నీ అమ్ముతున్నారు. సో చాలా బాగుంది. మీరందరూ కూడా చూస్తారని ఇది కూడా క్యాప్చర్ చేశాను. సో ఇప్పుడైతే ప్యాలెస్లోకి ఎంటర్ అయిపోదాము. చూశారు కదండి, అసలు నిజంగా ఆ 2 కళ్ళు సరిపోలేదు. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను మైసూర్ ప్యాలెస్. చాలా బాగుందండి. అసలు ఎంత హ్యాపీగా అనిపించిందంటే, ఆ చుట్టూ అసలు ఆ వాతావరణం అంతా ఆహ్లాదంగా, ఆనందంగా, ఎంత అందంగా, అసలు చాలా చక్కగా ఉందండి. అసలు ఫస్ట్ గ్రీనరీ, మనందరం కూడా గ్రీనరీ ప్రియులం కదా. అసలు ఆ గ్రీనరీ చూస్తే మతిపోయింది. అసలు ఎంత బాగుందండి బాబు. అసలు అక్కడ కొన్ని టెంపుల్స్ ఉన్నాయి. ఆ టెంపుల్స్ని కూడా నేను క్యాప్చర్ చేశాను. సో చూడండి అసలు ఎంత బాగుందో. అసలు శిల్పాలు చెక్కటం కానీ ప్రతి ఒక్కటి కూడా అండి, అసలు వర్ణించడానికి మాటలు రావట్లేదు అనుకోండి, అంత బాగుంది. అసలు చాలా బాగుంది. నిజంగా చాలా ప్రశాంతంగా అనిపించింది. ఆ అట్మాస్ఫియర్ అంతా కూడా మాటల్లో చెప్పేది కాదు, అది రియల్గా ఎక్స్పీరియన్స్ చేస్తే నాలాంటి థ్రిల్ మీరు కూడా అనుభవిస్తారన్నమాట. ఎందుకంటే అంత హ్యాపీగా అనిపించింది నాకు. సో ఈ గ్రీనరీ అంతా కూడా చూడండి. ఇక్కడ రకరకాల ప్లాంట్స్ అన్నీ కూడా ఉన్నాయి. అదేవిధంగా ఫుల్గా రోజ్ గార్డెన్ అని చెప్పేసి ఫుల్గా రోజెస్ ప్లాంట్స్ అన్నీ కూడా ఉన్నాయి. సో కొన్ని అందానికి ఉన్నాయి, అండ్ కొన్ని అయితే మాత్రం రోజెస్ ప్లాంట్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయి. అవి అన్నీ కూడా బ్లూమింగ్ అయితే, రోజెస్ మామూలుగానే చాలా అందంగా ఉంటాయి. అన్ని మొక్కలు ఒకే దగ్గర చూడటం చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ అన్నీ బ్లూమింగ్ అయ్యే టైంకి చాలా అందంగా ఉంటుంది కదా. సో ఇప్పుడైతే కొన్ని బ్లూమింగ్ అయ్యాయి. సో అన్ని బ్లూమింగ్ అయితే కనుక చాలా అందంగా ఉంటుంది. అసలు ఆ కోట చూస్తుంటే అసలు ఎంత బాగుందండి ఆ ప్యాలెస్. అసలు చాలా బాగుంది ప్యాలెస్. అసలు వేరే లెవెల్ అనే చెప్తాను నేను. అసలు చాలా బాగుంది అసలు. సో నేనైతే పిన్ టు పిన్ షేర్ చేస్తున్నానండి. ఒక చిన్ని బిట్ కూడా వదలకుండా ప్యాలెస్ లోపల కానివ్వండి, బయట కానివ్వండి, చాలా చక్కగా వీడియో తీశాను. అది నేను మీ ముందుకు అంతే చక్కగా ప్రజెంట్ చేస్తున్నాను. సో మీరందరూ కూడా ఈ వీడియోని ఆదరించండి. సో చాలా బాగుంది. అసలు 2 కళ్ళు సరిపోలేదండి. అసలు సబ్స్క్రైబర్స్ అందరి కళ్ళు పెట్టుకొని నేను చూశాను. సో ఇప్పుడైతే మీరందరూ కూడా చూసేసేయండి. ఎందుకంటే చాలా కష్టపడి ఇష్టపడి నా సబ్స్క్రైబర్స్ అందరూ చూస్తారని ఈ వీడియో తీశాను. ఒక మెమరబుల్గా కూడా నాకు ఉంటుంది నా ఛానల్లో అనేది, నేను అందుకని ఈ వీడియో తీయటం అనేది జరిగింది. సో చాలా బ్యూటిఫుల్గా ఉందండి. అసలు మాటలు అయితే రావటం లేదు, అంత చక్కగా ఉంది. సో గులాబీ వనం చూశారు కదా, అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందండి. వర్కర్స్ అయితే అట్లా క్లీన్ చేస్తూనే ఉన్నారు. చాలామంది టూరిస్టులు అయితే చాలామంది ఉన్నారండి. అసలు చాలా బాగుంది. ఫ్లవర్స్ చూశారు కదా ఎంత బాగున్నాయో, టెంపుల్ ట్రీ ఫ్లవర్స్ అన్నీ కూడాను. మీరందరూ ఎంజాయ్ చేస్తున్నారని అనుకుంటున్నానండి. ఇంకా లోపలైతే అసలు చెప్పడానికి మాటలే లేవు, అంత బాగుంది. సో చాలా ప్రశాంతంగా ఉంది. అసలు ఆ ఫీలింగ్ ఎక్కడా కూడా మిస్ అవ్వలేదండి.
ఆ ప్యాలెస్లో ఉన్న ప్రతి క్షణం నేను ఎంజాయ్ చేస్తూనే ఉన్నాను. అంత సుందరంగా సుమనోహరంగా ఉంది ప్యాలెస్ అయితే. అట్లా కంటిన్యూస్ అండి క్లీనింగ్ వర్కర్స్ ఉంటూనే ఉన్నారు. అసలు చాలా నీట్గా ఉంది, చాలా హైజీనిక్గా ఉంది. ప్యాలెస్ అంతా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. అసలు ఏదో చెప్దాం అనుకుంటున్నాను కానీ నాకు దాన్ని పొగడాలనిపిస్తుంది అన్నమాట. ప్యాలెస్ అందాన్ని అంత బాగుంది అన్నమాట. సో అప్పుడు రాజులు పాలించేవారు, ఇప్పుడంతా గవర్నమెంట్ చేతుల్లోకి వెళ్ళిపోయింది. అదేవిధంగా రాజులు ఇప్పుడు కూడా ఉన్నారండి. ప్యాలెస్ బ్యాక్ సైడ్ లైవ్లో ఉన్నారు. అసలు అది కూడా నేను మీకు చూపిస్తాను. సో అక్కడికైతే లోపలికి వెళ్ళటానికి అలౌడ్ లేదు. ఇదంతా కూడా మనం వీడియోస్ తీసుకోవటానికి మొత్తం అంతా కూడా చేశారన్నమాట. చాలా చక్కగా ఉంది. అండ్ ఇదంతా కూడా ప్యాలెస్లోకి ఎంటర్ అయ్యే ముందు ఒక చిన్ని షాప్ అయితే ఉంది, అది కూడా నేను మీకు క్యాప్చర్ చేశాను. అండ్ అదేవిధంగా ప్యాలెస్ లోపల నుంచి అంటే ఎంట్రన్స్ నుంచి ఓవరాల్ లుక్ అయితే ఇట్లా ఉంటుంది. సో అట్లా చూడండి, అసలు గోపురాలు అయితే ఎంత బాగున్నాయండి బాబు, చాలా బాగున్నాయి అసలు. సో లోపల నుంచి ఆ వ్యూ చూసారు కదా, రోజు ఇంత ప్రశాంతంగా ఎంత అందంగా ఉందో. ఈరోజు ఇట్లా ఉంది కదా. అదేవిధంగా దసరా శరన్నవరాత్రుల్లో అయితే మైసూర్ ప్యాలెస్ అసలు ధూమ్ధామ్గా ఉంటుంది. అంత చక్కగా ఉంటుంది, అంత క్రౌడ్తో ఉంటుంది, ఫుల్ క్రౌడ్తో. సో టోటల్గా చెప్పాలి అంటే ఎక్సలెంట్ అండి ప్యాలెస్ అయితే మాత్రం. ఆ ప్యాలెస్ దగ్గర చాలా టెంపుల్స్ ఉన్నాయి, చాలా బాగుంది. సో ఇంకా ఇట్లా ప్యాలెస్ లోపలికి ఎంటర్ అవ్వగానే సో చూసారు కదా ఒక పొడవాటి స్తంభాలు, అసలు ఎంత బాగుందండి లుక్ అయితే. ఫస్ట్ నా 2 కళ్ళని నేను నమ్మలేకపోయాను, అంత బాగుంది అసలు. సో నా కళ్ళు కూడా పెట్టుకొని మీరు కూడా చూసేసేయండి చక్కగా ఎంత బాగుందో. చాలా అసలు వర్ణించడానికి మాటలు రావట్లేదండి. క్లీనింగ్ అట్లా చేస్తూనే ఉన్నారు వర్కర్స్, అసలు ఎక్కడా కూడా చిన్న డస్ట్ పార్టికల్ కూడా లేదు. చాలా హైజీనిక్గా, చాలా యూనిక్ అండ్ నీట్గా కూడా ఉంది. ప్లేస్ అంతా కూడా చాలా బాగుంది. సో మనం ఈ ప్యాలెస్లో ఒకటి అబ్జర్వ్ చేయొచ్చు, ఎందుకంటే ఎటు తిరిగినా ఒక సెంటర్ పార్ట్ అనేది ఉంటుంది కదా. సో ఇక్కడైతే మాత్రం ఈ స్తంభాలు అనేవి సెంటర్గా ఉంటాయి, చుట్టూ కూడా అంతా మనం చూడొచ్చు. అదేవిధంగా గోడలన్నిటికీ కూడా అండి, మనం ప్యాలెస్లో ఎటువైపు నడిచినా కూడా అండి ఆ వాల్స్కి ఆ పెయింటింగ్స్ అనేవి అద్భుతంగా ఉన్నాయి. అసలు ఆ కళాకారుల చేతుల్లో అసలు ఏముందో తెలియదండి, అంత అందంగా గీశారు. ప్రతి ఒక్కటి ఇప్పుడు ఫోటో మన ప్రింట్ ఎట్లా వస్తుందో సో సేమ్ హ్యాండ్ పెయింట్ అదంతా కూడాను. అసలు ఎంత చక్కగా గీశారంటే ప్రతి ఒక్క పెయింటింగ్లో జీవకళ ఉట్టుపడుతుంది అంటారు కదా, అంత అందంగా నిజంగా అదంతా మన లైవ్లో జరుగుతున్నట్టు అనిపించింది మాట నాకైతే, అంత చక్కగా ఉంది. సో ఇప్పుడైతే నేను మీకు పెయింటింగ్ వరల్డ్లోకి తీసుకెళ్తున్నాను, నాతో పాటు మీరు కూడా వచ్చేసేయండి. ఇక్కడ రాజులు, రాణులు, వాళ్ళ పూర్వీకులు, సో మొత్తం అందరూ కూడా ఉన్నారు. చూసేసేయండి నాతో పాటు మీరు కూడా. అసలు నేను ఒక్కొక్కటి చూస్తూ ఉంటే అసలు ఎంత అందంగా అనిపించిందో తెలుసా అండి. అసలు ఆ జీవకళ పెయింటింగ్స్కి ఉట్టుపడుతుంది అట్లాగా. ఏం వేశారండి ఆర్టిస్టులు పెయింటింగ్. అసలు ఆర్టిస్టుల చేతుల్లో ఏముందో కానీ 2 చేతులు ఎత్తి దండం పెట్టాలనిపించింది. అసలు అంత బాగుంది. ఆ మనుషులు మనకి లైవ్లో ఉన్నట్టు, ఆ రాజులు రాణులు లైవ్గా ఉండేటట్టు అనిపించింది. ఎక్కడ కూడా ఇది పెయింటింగ్ ఏమో ఇదేమో అనిపించలేదు అన్నమాట, అంత బాగుంది. సో వాళ్ళు అక్కడ లోకల్ పెయింట్స్ యూజ్ చేసి వేశారంట, చాలా బాగుంది. మాటలు అయితే రావట్లేదండి. రాజుల ఫ్యామిలీసు అక్కడంతా కూడా నేమ్ బోర్డులో మెన్షన్ చేసి ఉన్నాయి. కాకపోతే కర్ణాటక లాంగ్వేజ్ కదా, అది మనకి అంత నాకు కర్ణాటక వైజ్ అంత తెలీదు. సో అందుకని నేను చదివి చెప్పలేకపోయాను. సో వాళ్ళ ట్రెడిషన్ అంతా కూడా అసలు ఎట్లా ఉంది అవన్నీ కూడా మనకి మైసూర్ ప్యాలెస్లో మనం అబ్జర్వ్ చేస్తే
ప్రతి ఒక్కటి అండి ఆ ట్రెడిషన్ అంతా కూడా అక్కడ ఉంటుంది అన్నమాట వాల్స్ పైన. సో ఇదైతే వీళ్ళ ఫ్యామిలీ మొత్తం, రాజుల ఫ్యామిలీ మొత్తం కూడా ఇక్కడ పెయింటింగ్ పిక్చర్స్ రూపంలో మన ముందుకి ఉంచారన్నమాట. ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో అసలు. సో రాజులంటే అట్లా ఉంటారు, రాణులంటే ఇట్లా ఉంటారు అని మనం ఊహించుకునే వాళ్ళం కదా. నేనైతే చిన్నప్పుడు అట్లానే ఊహించుకునేదాన్ని. సో రాణులు అయితే చాలా క్యాజువల్గా చాలా బాగా ఉన్నారు. సో రాజులైతే అదే ధీవితో ఉన్నారన్నమాట. చాలా చక్కగా ఉన్నారండి. అండ్ మీరు గమనించినట్టయితే ప్రతి ఒక్క దగ్గర కూడా అమ్మవార్ల ఫొటోసు, దేవతామూర్తుల శిల్పాలు చెక్కడం కానీ ఆ డోర్ల పైన అన్నీ కూడా ఉన్నాయండి. అంతే చక్కగా ఉన్నాయి. అసలు బాబు అయితే ఎంత క్యూట్ ఉన్నాడో పెయింటింగ్లో. ఇప్పుడు రాజుగారు అయ్యి ఉంటారు మేబీ. చాలా బాగుంది అసలు. చీర కట్టు కానివ్వండి, ప్రతి ఒక్కరిది అసలు కింద చిటికెడు వేని కూడా కనిపించకుండా ఆ చీర కట్టులో కూడా అంత నిండుతనం అండి. అసలు ఎంత బాగుందో. అట్లా పెయింటింగ్స్ చూస్తూ కొంచెం లోపలికి వస్తే పూర్వం రాజులు వాడినవన్నీ కూడా ఇక్కడ ప్రదర్శనకి ఉంచారండి. రకరకాల పెట్టెలు, సిల్వర్ పెట్టెలు, అదేవిధంగా లైక్ స్టాచ్యూస్, రాముల వారి విగ్రహాలు అన్నీ కూడా అక్కడ ఉన్నాయి. ఎంత అందంగా ఉన్నాయంటే అసలు చెక్కు చెదరలేదండి. అంత బాగా ఉంచారు ఇవన్నీ కూడా, వస్తువులన్నీ కూడాను. చాలా బాగుంది. కర్ణాటక ట్రెడిషన్ అంతా కూడా కనిపిస్తుంది. సో చూడండి పెయింటింగ్స్ ఎంత బాగున్నాయో. లైవ్లో గుర్రాలు వెళ్తున్నట్టు లేవు మీ కళ్ళకి, చూడండి. సో అదంతా నేను ఫస్ట్ ఇది పిక్చరైజ్ చేస్తారేమో అనుకున్నానండి, కానీ కాదు. సో అదంతా కూడా లోకల్ పెయింట్స్ వాడి వాళ్ళు పెయింటింగ్ చేశారంట. అక్కడ చిన్న చిన్న మనుషులందరూ కనిపిస్తున్నారు కదా, సో వాళ్ళ ఫేసెస్ కూడా అంతే క్లారిటీగా ఉన్నాయి. ఎక్కడ కూడా క్లారిటీ అనేది మిస్ అవ్వలేదండి, అంత బాగున్నాయి. సో ఎటు తిరిగి వచ్చినా మాత్రం ఈ స్తంభాలు అయితే మనకి అలా కళ్ళకు కట్టినట్టు కనిపిస్తూనే ఉన్నాయి. సో 4 వైపులకి మధ్యలో అంటే అప్పుడు మనకి మండువా లోగల్లాగా చుట్టూ హౌస్ ఉండి మధ్యలో మండువా లోగలు ఉంటుంది కదా, సో అట్లాగా చుట్టూ మొత్తం తిరగడానికి ఉంది. మధ్యలో మాత్రం ఇట్లాంటి స్తంభాలు చాలా అందంగా ఉంది. ఆ స్తంభాలకి అసలు ఆర్కిటెక్చర్ ఏం ఆలోచించారండి, ఎంత బాగుందో అసలు ప్యాలెస్ అయితే. నేను ఫస్ట్ టైం అండి చూడటం మైసూర్ ప్యాలెస్, ఎక్సలెంట్ ఉంది. అక్కడ నుంచి కొంచెం ముందుకు వస్తే కనుక ఇదంతా కూడా యుద్ధ శిక్షణ జరుగుతూ ఉంటుందండి ఇక్కడ. సో పిల్లలందరికీ కూడా శిక్షణా తరగతులు అనేవి ఇక్కడే, యుద్ధానికి సంబంధించి అంతా కూడా ఇక్కడే నిర్వహించేవారంట. అదేవిధంగా ఒక లిఫ్ట్ కూడా ఉంది. అండ్ ఆ డోర్స్ వచ్చేటప్పటికి చూడండి అసలు ఎంత ఫ్యాబులస్గా ఉన్నాయో. అదంతా కూడా అట్లా పట్టుకొని ఆ టచ్ ఫీల్ అవుతుంటే ఆ ఫీలింగ్ వేరే లెవెల్ అండి. అసలు నేనైతే మాటల్లో చెప్పలేను. సో ఇదంతా కూడా రోజ్ వుడ్ అండ్ బర్మా టేక్ అన్నీ కలిపి చేశారంట అండి. అసలు ఎంత బాగున్నాయో ప్రతి ఒక్క గుమ్మం కానివ్వండి. ఆ పైన సీలింగ్ చూసారా, వుడెన్ సీలింగ్, అసలు ఫ్యాబులస్ అండి, మాటలు రావట్లేదు. అదేవిధంగా ఇదంతా కూడా బ్యాక్గ్రౌండ్ అంతా కూడా బ్లాక్ ఉంచి మొత్తం అంతా రాజుగారి కుర్చీలు అంతా కూడా ప్యూర్ సిల్వర్ అండి. అవన్నీ కూడా ప్రదర్శనకి ఉంచారు మనకి, సో మనమంతా చూడటానికి. అండ్ సీలింగ్స్ చూసారా ఇక్కడ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. అసలు చెక్కటం అసలు అద్భుతం అండి. ఆ శిల్పులు చెక్కిన ఆ డిజైన్స్ అయితే చాలా అద్భుతంగా ఉన్నాయి, మాటలు అయితే రావట్లేదు, అంత బాగున్నాయి. సో ఇదంతా కూడా మళ్ళీ చుట్టూ తిరిగి మనకి మండువాలోకి ఎలా ఉంటుంది మన ఈస్ట్ గోదావరి సైడ్, అది కూడా అంతేనండి. మనం ఎటు తిరిగినా కూడా మధ్యలో అయితే యుద్ధ శిక్షణ జరుగుతూ ఉంటుంది కదా, అది అంటే ఎటువైపు నుంచైనా మనం చూసుకోవచ్చు అన్నమాట. అంత మధ్యలో అలా ఉంది. చుట్టూ కూడా ఇదంతా కూడా చాలా చక్కగా పెయింటింగ్స్ అవి వేసి వే అయితే ఉంది. సో మధ్యలో ఏంటంటే యుద్ధాలు అవుతూ ఉంటే మనం ఎటువైపు నుంచైనా చూసుకోవచ్చు ఆ శిక్షణ అనేది ఎలా జరుగుతుంది ఏంటి అని. పూర్వపు రోజుల్లో వాళ్ళందరూ అట్లా ఉంటే మధ్యలో ఇక్కడ యుద్ధ శిక్షణ జరిగేదేమో. అండ్ ఈ స్టెప్స్ చూడండి
ఇవి ఐరనా, వుడ్డా, లేకపోతే ఇంకేదైనా అని మీరు నాకు చెప్పండి. సో నాకైతే ఐరన్ అయితే కాదు, అండ్ వుడ్డా లేకపోతే ఇంకేదైనా అని ఒక డౌట్. సో మీ ఎవరికైనా తెలిస్తే కనుక నాకు చెప్పండి. అదేవిధంగా గజరాజుల తలలు చూసారు కదండి, ఎంత దీనిగా ఉన్నాయో అసలు. రెండిటి మధ్యలో నుంచి ఒక ద్వారంలో నుంచి ఆ గజరాజు తల దగ్గర నేను మదమ్మ ఫొటోస్ దిగుతున్నాం. చాలా హ్యాపీగా అనిపించింది అది చూసి. అండ్ యుద్ధ శిక్షణ దగ్గరికి వెళ్ళే దగ్గరలో అటువైపు ఒక గజరాజు, ఇటువైపు ఒక గజరాజు కూడా ఉన్నాడు. అదేవిధంగా దంతాలండి, దంతాలు చూసారు కదా, ఎలిఫెంట్ దంతాలు. ఇది బంగారపు పూజా మందిర్ అండి. అసలు చూడండి ఎంత బాగుందో, ప్యూర్ గోల్డ్ అంట. అసలు చాలా బాగుంది కదా, మాటలు అయితే రావట్లేదు. అండ్ ప్రతి ఒక్క దగ్గర మనం ఎక్కడ చూసినా సీలింగ్స్ అయితే ఇట్లానే ఉన్నాయి. అండ్ ఇదంతా కూడా ఒక స్టెప్ ఎక్కి అంటే సెకండ్ ఫ్లోర్కి వెళ్తున్న వే మాట. అండ్ ఇదంతా కూడా పాలరాయి అండి. పాలరాయితో కూడా పక్కన స్టెప్స్ డిజైనింగ్ ఉంటాయి కదా, స్టేర్ కేస్ డిజైనింగ్స్, అవి కూడా పాలరాతితో చాలా చక్కగా చెక్కారు. అండ్ ఇవంతా ఫ్యామిలీ టైం ఫొటోస్ అవి దిగుతున్నాము. అండ్ చూసారా ఒక స్టాచ్యూ ఎంత బాగుందో. సో అట్లా నేనైతే అన్నీ టచ్ చేస్తూ అబ్జర్వ్ చేస్తూ లేట్ అయినా కూడా చాలా చక్కగా మళ్ళీ వెళ్ళలేం కదండి, ఎవరమైనా అంతే కదా. మేము ఉండేదేమో వైజాగ్, వెళ్ళేదేమో మైసూరు. సో చాలా వేరియేషన్ ఉంది కదండి. అదేవిధంగా నా బ్యాక్ సైడ్ ఒక స్టాచ్యూ కనిపిస్తుంది కదా, అతను ఈ ప్యాలెస్ కన్స్ట్రక్షన్ చేసిన అతను. సో చాలా బాగుంది, నేనైతే చాలా ఎంజాయ్ చేశానండి. అసలు ఇక్కడ చూస్తే మీరు ఎటు చూసినా ఆ ద్వారాలు అనేవి అట్లానే కనిపిస్తున్నాయి. అది ద్వారం అనాలో ఇంకేమనాలో కూడా నాకు తెలియదు, ఎందుకంటే నేను అంత వర్ణించలేను. సో అంత బాగున్నాయి. డిజైన్స్ అయితే మంత్రముద్రల్ని చేసేస్తుందండి ప్రతి ఒక్కరిని కూడా. అసలు వచ్చిన టూరిస్టులు అయితే ఎంత ఎంజాయ్ చేశారంటే చాలా బాగా ఎంజాయ్ చేసాం మేమైతే కనుక. అండ్ ఇదంతా కూడా చాలా 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 బాగుంది. అండ్ కొన్ని వీడియోస్ అయితే నేను కూడా తీశాను. అండ్ ఇదంతా కూడా చూసారు కదా, ఆ చెక్కడం అనేది ఎంత అద్భుతంగా చెక్కారు అనేది. ఎన్ని డేస్ వర్క్ చేసి ఉంటారో, ఎన్ని సంవత్సరాలు చేసి ఉంటారో అసలు తెలియదు కదండి. అప్పటి వర్క్స్తో పోల్చుకుంటే ఇప్పుడు చాలా ఇదండి బాబు. అప్పుడు ఏదైనా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని ఊరికినే అన్నారు కదా ఎవరు కూడాను. సో అంత బాగుంది మాట. సో చాలా అందంగా అనిపించింది అసలు. ప్రతి ఒక్క లైన్ చూస్తున్నా మనం ఒకవేళ ఆ ప్యాలెస్ అంతా తిరిగి ఆ లైన్స్లోకి వెళ్తే ఏ లైన్ మనం ఎక్కడ స్టార్ట్ చేసామో ఎక్కడ ఎండ్ చేస్తున్నామో కూడా తెలియదు మాట. అంత బాగుంది. అండ్ చూసారా మిర్రర్లో నుంచి ఎంత చక్కగా కనిపిస్తుందో ఆర్చ్లు అనేవి. సో మీకు ఈ వ్యూ బాగుంటుందని నేను ఇట్లా పెట్టాను. సో ఇదంతా కూడా రాజుగారి సభా ప్రాంగణం బ్యాక్ సైడ్ ఉంటుందండి ఇదంతా కూడాను. సో చాలా బాగుంది. సో ప్రతి ఒక్కరు కూడా ఈ ఆర్చుల దగ్గర నుంచి అట్లా ఫొటోస్ సెల్ఫీస్ దిగుతున్నారు. ఆ పైనంతా కూడా చూశారు కదా, పైనంతా కూడా రాణులందరూ కూర్చుండేవారట సభలు జరిగేటప్పుడు. రకరకాల దేశాల నుంచి వచ్చిన రాణులు కానివ్వండి, మన రాణులు కానివ్వండి, అంతా కూడా అక్కడ కూర్చుండేవారంట రాణులందరూ కూడా. కిందంతా కూడా సభ జరిగేది, ఆ రాజులు ప్రజలు కూర్చునేవారు. సో ఇదంతా కూడా సీలింగ్ చూడండి ఎంత బాగుందో. ఆ పైనంతా రాణులు కూర్చుండేవారు కదా. సో అక్కడ చూసారా ఆ కింద మొత్తం అంతా కూడా ప్రజలు కూర్చోవడానికి అదంతా కూడా. సో నాకైతే ఎట్లా అనిపించిందంటే ఇవన్నీ చూస్తే ఒక మూవీ అయితే తీసేయచ్చు అనిపించింది. ఎందుకంటే నాకు బాహుబలి మూవీని తలపించిందండి ఇక్కడైతే మాత్రం. సో నేను అక్కడ ఎలా బాహుబలి మూవీ మనం ఎలా చూసామో అంటే రాణులకి ప్లేసు, ప్రజలకి ఇట్లాగా, అండ్ రాజులు ఉండేది ఇలాగా అని మనం ఒక ఐడియా వచ్చింది కదా బాహుబలి చూసినాక. సేమ్ అదే ఇక్కడ తలపించింది మాట. అంత బాగుంది అసలు. సో ఇక్కడ నుంచి మన రాజుగారు పాలించేవారు మాట మొత్తం. ఇదంతా కూడా సభా ప్రాంగణం. సో అది అట్లా చూస్తూ కొంచెం ముందుకి అలా వచ్చేసాం మేమంతా కూడా. ఇంకా ఎండింగ్ వచ్చేస్తుంది అండి. అలా నడుచుకుంటా వస్తే ప్రతి ఒక్కటి ఎంజాయ్ చేసాం. అసలు ఫ్యాబులస్ అండి, చాలా బాగుంది. అసలు మాటలు అయితే రాలేదు నిజంగా. మైసూర్ వెళ్ళినా మీరు ఎంత బాగా కళ్ళకు కట్టినట్టు నేను మొత్తం మైసూర్ ప్యాలెస్ అంతా కూడా చూపించాను.
ఇందులో నా స్వార్థం కూడా ఉందండి, ఎందుకంటే నాకు కూడా మెమరబుల్గా ఉంటుంది కదా అని చెప్పేసి నేను కూడా ఇది ఇట్లా నా యూట్యూబ్ ఛానల్లో సేవ్ చేసుకుందాం అని చెప్పి పెట్టాను. అదేవిధంగా మీరు అందరూ కూడా చూస్తారు, ఎంజాయ్ చేస్తారని పెట్టాను. అండ్ ఇక్కడ చూసారా, అసలు మాటలు అయితే రాలేదండి. ఇక్కడ రాణి గారు అండ్ ఇద్దరు లైక్ సెక్యూరిటీ గార్డ్స్, అంటే నా భాషలో చెప్పాలి అంటే అట్లా ఉన్నారు. అండ్ ఆ చెక్కటం చూసారా, మొత్తం కూడా రోజ్వుడ్ సీలింగ్ అండి అదంతా కూడాను. అండ్ మొత్తం చెక్కడం చూసారు కదా, ఇదంతా కూడా రోజ్వుడ్కి వెండితో చెక్కిన ప్యూర్ సిల్వర్ అండి, ప్యూర్ సిల్వర్తో చెక్కిన డిజైన్స్ ఇవన్నీ కూడాను. ఇదంతా కూడా ప్యూర్ సిల్వర్ అండి, ఫుల్ వెండి డోర్స్ అవన్నీ కూడాను. సో చూడండి ఇదంతా కూడా ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా. ఇప్పటి వరకు చూసిందంతా ఒక ఎత్తు, ఈ ఒక్క రూమే ఒక ఎత్తు అండి. ఈ రూమ్ కూడా చాలా బాగుంది, అసలు మాటలు అయితే రావట్లేదు. సో అట్లా ఇంకా స్టెప్స్ దిగుతూ మనం ఇంకా ఎగ్జిట్ అయిపోయామన్నమాట, ఎగ్జిట్లోకి వచ్చేసాము. సో ఇదంతా కూడా చూసారు కదా ఎంత బాగుందో. కొన్ని ఫొటోస్ అనేవి దిగాము, చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే, అసలు మాటలు అయితే రాలేదు. సో చూసారా ఈ సభా ప్రాంగణం, మీరందరూ కూడా ఎంజాయ్ చేస్తున్నారు కదా. సో నాకు మీరు చూస్తారన్న ఒక కాన్సెప్ట్ తప్ప నేను ఇది లేదండి, మీరు చూస్తారని నేను వీడియో తీశాను. అండ్ వీడియో తీసిన తర్వాత ఇప్పుడు అప్లోడ్ చేస్తుంటే నాకు కూడా గుర్తుగా ఉంటుంది అని అప్లోడ్ చేస్తున్నాను అనమాట. ఎందుకంటే ఒక మెమరబుల్ మూమెంట్ కదా ఇది. సో నేను కూడా చూస్తూ ఎంజాయ్ చేయొచ్చు, అదేవిధంగా మీరు కూడా చూస్తారు అని నేను జెన్యూన్గా చెప్పేస్తున్నాను, ఏమీ దాచుకోకుండా. సో చూడండి మొత్తం ఎక్సలెంట్, అసలు మాటలు అయితే రావట్లేదు కదా, అంతా బాగుంది, అసలు వేరే లెవెల్ అనే చెప్తాను నేనైతే. ప్రతి ఒక్కటి కూడా అది సిల్వర్ డిజైన్ అండి, రోజ్వుడ్కి సిల్వర్ డిజైను అసలు ఎక్సలెంట్ ఉంది. ఆ చెక్కడం కూడా ప్రతి ఒక్క దగ్గర కూడా అసలు ఎన్ని సంవత్సరాలు బట్టి ఉంటుందండి ప్యాలెస్ రెడీ చేయడానికి. మీరు డోర్స్ ఎక్కడ చూసినా కూడా అమ్మవారి విగ్రహాలే కనిపిస్తాయండి, అసలు అంత బాగున్నాయి. రాజదర్బార్ పెద్ద పెద్ద డోర్స్ అండి, నాకైతే నిజంగా ఆ టచ్ చేస్తున్నాను కదా, ఆ ఫీలింగ్ వేరే లెవెల్ ఉంది అన్నమాట. అసలు ఆ టచ్లో ఆ ఫీలింగ్ చాలా ఎంజాయ్ చేశాను నేనైతే. సో ప్యూర్ సిల్వర్ డోర్ అండి, ఎక్సలెంట్ ఉంది. మొత్తం వెండి. అక్కడ వరకు వెళ్ళటానికి చిన్న ట్యాగ్ కట్టేశారు, సో అందువల్ల అక్కడికి వెళ్ళి తీయలేకపోయాను. సో ఇదంతా చూసారు కదా, ఎక్సలెంట్ ఉంది అసలు. సో అక్కడ నుంచి ఇదంతా కూడా ఇంకా ఎగ్జిట్ అండి, ఎగ్జిట్లోకి వచ్చేస్తున్నాము. స్టెప్స్ అసలు ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రకంగా ఉన్నాయండి డోర్స్, ఎక్సలెంట్ అసలు. సో ఇదంతా కూడా కర్ణాటక ట్రెడిషన్. సో మొత్తం అంతా కూడా మనం ఎలిఫెంట్స్కి వాటికి డెకరేట్ చేసుకునే ఐటమ్స్ ఇవన్నీ కూడా ఎగ్జిట్లో ఉన్నాయి, మొత్తం అంతా కూడా చాలా బాగుంది కదా. సో ఫ్రెండ్స్, మీరందరూ ఈ వీడియో ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. సో ఇట్లాంటి మరిన్ని మెమరబుల్ మూమెంట్స్ కోసం, మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు. బాయ్ ఫ్రెండ్స్.